సో దానిమ్మ చెట్లను సోదరులారా, ఈ విధమైన హైట్లు చూడండి. ఒక్కొక్క చెట్టు 5 మీటర్ల అబవ్ ఉంది చూడండి. ఈ విధంగా బుషి ఈ విధంగా చేసుకోవటం ఏంటంటే రైతుకి ఎక్కువ ఆధారానికి ఆస్కారం ఉంది సోదరులారా. దయచేసి దీని గురించి మాట్లాడుకుందాం అండి సోదరులారా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఏ పంటో మీకు ఇంకా అర్థవంతంగా కాకపోవచ్చు. దీన్ని పరీక్షగా చూస్తే మీకు అర్థమైంది ఏ పంట ఇది. ఇది వచ్చేసి ఒక పెద్ద ఫామ్ ల్యాండ్ అనమాట సోదరులారా. రైతనే వారు చాలా వరకు సక్సెస్ఫుల్గా పంట తీయటంలో 5 నుంచి 6 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు 7 years క్రాప్ అనమాట. ఇది 7 years బిఫోర్ సక్సెస్ఫుల్గా పంట తీశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రైతు అతను ఏంటంటే దీన్ని ట్యాకిల్ చేయడంలో కొంచెం సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. సమ్ ఎర్రర్స్, సమ్ ప్రాబ్లమ్స్. సో ఈ పంటని ఏంటంటే చేదాటిపోవటం, తర్వాత విల్టు బ్లైట్ రావటం, మొక్కలు చచ్చిపోవటం, క్రాప్ ఈల్డ్ పడిపోవటం, దానికి ఫైనాన్షియల్గా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని అనిపించినా కానీ చేయడానికి అతనికి ఫండ్ షార్టేజ్ రావటం వల్ల ఏంటంటే సరిగా కొన్ని ప్రాక్టీస్లు అనేవి చేయలేకపోవటం వల్ల ఏంటంటే ఇది టోటల్గా ఏంటంటే ఒక ఫారెస్ట్ అయిపోయింది సోదరులారా. మీరు చూస్తున్నారు, ఇది పూర్తిగా దానిమ్మ తోట అన్నమాట సోదరులారా. మీరు చూడండి, ఇది ఈ దానిమ్మ తోటని మేము రిస్టోర్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఈ దానిమ్మ తోటని 100% సాధారణ స్థితికి తీసుకురావటం, దీని నుంచి క్రాప్ తీయటం. క్రాప్ ఎలా తీయాలంటే ప్రతి చెట్టుకి కనీసం 100 కేజీలు తీయటం ఛాలెంజ్ అనమాట. ఓకే, సో మీరు చూస్తున్నారు, ఇవి చిన్న చెట్లు కాదు, కొన్ని పోయిన చెట్లు అక్కడ. సో దీన్ని క్లీనింగ్ చేయటం, కటింగ్ చేయటం, ప్రూనింగ్ చేయటం, కలుపు తీసేయటం, పిచ్చి మొక్కలు తీసేయటం, ఇట్లా చాలా పనులు ఉన్నాయి సోదరులారా. క్లీనింగ్ అన్నీ చేసిన తర్వాత దీన్ని ఈ ఇయర్కి క్రాప్ పోవటం అనమాట. సో ఈ యొక్క ఛాలెంజ్ ప్రాసెస్లో ఏంటంటే వర్కౌట్ చేస్తున్నాం సోదరులారా. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రైతులకి తక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతుని అతను ఏంటంటే ఒక పంటని కనుక వేసుకున్న తర్వాత దానికి సరిగా కనుక న్యాయం చేయకపోతే ఒకానొక దశలో అది చేయి దాటి వెళ్ళిపోద్ది సోదరులారా. చేయి దాటి వెళ్ళిపోయిన తర్వాత నీకు 2 మార్గాలు ఉంటాయి సోదరులారా. ఒకటి, మొక్కలు పీకేసుకొని ఇంకో పంట పోవటం, లేకపోతే ఉన్న మొక్కల్ని రిపేర్ చేసుకొని మళ్ళీ పంటకి వెళ్ళటం. సో సాధారణంగా ఏంటంటే రైతులు ఏంటంటే ఇలాంటి ఫారెస్ట్ చూస్తే, ఇలాంటి ఫారెస్ట్ దానిమ్మ పంటను చూస్తే ఎవరు ధైర్యం చేయాలి సోదరులారా, అంత ఈజీ కాదు. సాధారణంగా ఏంటంటే వేరే రైతులు ఏంటంటే ఇంకొకళ్ళు అయితే ఖచ్చితంగా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవటం, లేకపోతే వేరే పంట చేసుకోవటం సాధారణంగా ఆలోచిస్తారు. కానీ మేమేం చేస్తున్నాం అంటే ఈ ఫారెస్ట్ని మళ్ళీ మేము రీస్టోర్ చేసి క్రాప్కి వెళ్ళటం అనమాట. కొన్ని మిస్సింగ్ ప్లాంట్స్ అవి పెట్టుకోవటం, కొన్ని ప్రాపర్ ప్రూనింగ్ చేసుకొని కొన్ని కాండాలు తీసుకోవటం, ఇట్లా అన్ని రకాల ప్రాక్టీస్ చేస్తున్నాం సోదరులారా. సో ఈ వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూడండి. అంటే మేము రీస్టోర్ ఏ విధంగా చేసాము, అది ఎలా, ఈ అడవిని మేము ఎలా ఒక బ్యూటిఫుల్ పొమగ్రనేట్ ఫామ్గా ఎలా దాన్ని మార్చాము అనేది మీరు కొంచెం దయచేసి ఒకసారి మీరు కూడా చూడండి. సో సాధారణంగా సోదరులారా ఇలాంటి సమస్యలు అనేవి చాలామంది రైతులతో ఉంది. ఒకళ్ళిద్దరిని కాదు, చాలామందితో ఏంటంటే మొక్కలు సరిగ్గా చేయలేకుండా బ్లైట్ విల్ట్ వచ్చి మొక్కలు వదిలేసుకోవటం, కొంతమంది పట్టించుకోకపోవటం, కొంతమంది పీకేసి మళ్ళీ కొత్త పంటలు ఏదో జరుగుతూ ఉంటాయి. సో మేమేం చేసామంటే ఒక ఛాలెంజ్ పద్ధతిలో ఈ 7-8 years మొక్కలను కూడా ఏంటంటే ఈ ఫారెస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసేసి నీట్గా ట్రిమ్మింగ్ ప్రూనింగ్ అన్నీ చేసేసి పంటకి వెళ్తాం అనమాట ఈ ఇయర్లో. సో పెద్ద ఛాలెంజ్ ఇది. సో మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిన సోదరులారా. ఈ ప్రాజెక్ట్ని 100%గా సక్సెస్ఫుల్ మేము చేస్తాము. సో
ఇది యొక్క స్టార్టింగ్ అప్డేట్ అనమాట సోదరులారా. మీకేమైనా ఇలాంటి సమస్యలు వచ్చినాయా? ఎప్పుడన్నా మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? మీరైతే ఇలాంటి ఫారెస్ట్ని ఎలా చేస్తారు? మీకేమన్నా ఆలోచనలు ఉన్నాయా? ఇంకేం చేస్తే ఇంకా బాగా మనం ముందుకెళ్ళొచ్చు? ఏమన్నా మీకైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టండి సోదరులారా. సో ఇది మేము ఇలాంటి తోట చేయటంలో మంచి సిద్ధహస్తులం సోదరులారా. ఇది చాలా చేసాం ఇలాంటి. సో ఇది లేటెస్ట్గా ఏంటంటే ఒక పెద్ద ఫార్మర్ అనమాట ఇతను. ఈ ఫార్మర్ని మనం సక్సెస్ఫుల్గా ఫ్రమ్ ద ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేయటం అనమాట ఫార్మర్ని. సో ఇదనమాట ఇందులో టాస్క్. సో మీరు చూడొచ్చు, సాధారణంగా ఈ పంటని ఈ విధంగా ఉంటే ఎవరు ధైర్యం చేయరు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్ ఫార్మర్ కావాలంటే ఒక సక్సెస్ఫుల్ తోడుండాలి. ఒక అగ్రానమిస్ట్ ఎవరో ఒకటి ఒక వ్యక్తి తోడుండాలి, టెక్నికల్ పర్సన్. అప్పుడు ఏంటంటే రైతు ఏంటంటే ఏదైనా అచీవ్ చేస్తాడు. మీరు చూడండి, సాయిల్ చాలా బాగుంది, ఇది వాటర్ ప్రాబ్లం లేదు, వెదర్ చాలా బాగుంది. ఇందులో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్లీనింగ్ అండ్ ప్రూనింగ్ అండ్ ట్రిమ్మింగ్ అనమాట. సో దీని మీద ఎక్కువగా వర్కౌట్ చేస్తున్నాం సోదరులారా. సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ నౌ. సో మామూలుగా ఇలాంటి క్రాప్ను మనం ఛాలెంజ్గా చేయాలంటే మెయిన్ మనకి ఏంటంటే ఇన్వెస్టర్ ఎవరైతే ఫార్మర్ ఉంటారో వాళ్ళకి మనోధైర్యం ఇస్తూ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయటం, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఫ్రమ్ ద బిగినింగ్ అంటే క్లీనింగ్ దగ్గర నుంచి, ప్రూనింగ్ దగ్గర నుంచి, ట్రిమ్మింగ్ దగ్గర నుంచి, వీడ్స్ రిమూవల్ దగ్గర నుంచి, సాయిల్ లెవెలింగ్ దగ్గర నుంచి, డ్రిప్ సిస్టమ్ దగ్గర నుంచి, ఫర్టిలైజర్ దగ్గర నుంచి, పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, ఫంగిసైడ్స్ దగ్గర నుంచి, బయోస్టిమ్యులేట్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఐపీఎం మెథడ్స్. ఓకే, సో టోటల్ క్రాప్ మేనేజ్మెంట్ ఏ విధంగా మనం ఎలా రిస్టోర్ చేయొచ్చు, రిస్టోర్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ప్రొడక్షన్ వచ్చుద్ది, అవుట్పుట్ ఎలా ఉంటుంది. సో అవుట్పుట్ ప్లస్ ఇన్పుట్ రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే మైనస్లో పోకూడదు. అట్లా కాకుండా ఒక ప్రాపర్ షెడ్యూల్స్ చేసుకుంటా ప్రోగ్రామ్ పెట్టుకొని సో దీన్ని ముందుకెళ్తున్నాం సోదరులారా. ఇలా 100% మనము ఒక ప్రొఫెషనల్ వే అంటే ఒక సైంటిఫిక్ వేలో ప్రాపర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేసిన తర్వాత అది ఫార్మర్కి చూపించి ఫార్మర్కి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాతనే ఎవరైనా ముందుకు వస్తారు సోదరులారా. ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకుంటా సక్సెస్ఫుల్గా దీన్ని మనం చేయటం, చేసి రైతుకి చూపించటం, తర్వాత అతనికి హ్యాండ్ ఓవర్ చేయటం. ఇది దీని యొక్క మెయిన్ టాస్క్ సోదరులారా. సో అదేవిధంగా సోదరులారా, ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు దయచేసి దానిమ్మల్ని కనీసం అంటే దానిమ్మ చెట్లని కనీసం మీరు 20 years తీసుకెళ్ళచ్చు సోదరులా. గుర్తుపెట్టుకోండి, 20 years సక్సెస్ఫుల్గా మీరు క్రాప్ చేసుకోవచ్చు సోదరులారా. దానిమ్మ చెట్టు అనేది 200 years దాకా బతుకుద్ది, దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఎవరైతే దానిమ్మ చెట్లని కనీసం ఒక 10 meters 5 meters గ్రోత్ ఎవరైతే చూపిస్తారో ఆ చెట్లని వాళ్ళు 100% సోదరులారా మంచి ఇన్కమ్ వస్తుంది సోదరులారా. చిన్న చెట్లలో తీసే దిగుబడి అంటే కూడా బాగా వెల్ మెచ్యూర్ అయిన చెట్లు అంటే 15 years 14 years దాటిన చెట్లలో వచ్చే ప్రొడక్షన్ అనేది చాలా హైగా ఉంటుంది సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి. లాస్ట్గా సోదరులారా, నేను ఎందుకు కాన్ఫిడెన్షియల్గా అంటే ఎలా చేద్దాం, దీనివల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయా రావా, రాకపోతే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సోదరులారా ఫార్మర్ అనే ఆయన యొక్క మైండ్ సెట్, అతనికి ఉన్న నమ్మకం, ట్రస్ట్, దాంతోపాటే ఏ ఊరైనా చేయొచ్చు సోదరులారా. గుర్తుపెట్టుకోండి, సాధారణంగా మన దేశంలో కానీ బయట దేశాల్లో కానీ ఎక్కడైనా సరే దానిమ్మ చెట్లు అనేవి ప్రొడక్షన్ తీసుకోవాలంటే బాగా మంచి లాభాలు గిట్టించాలంటే దానిమ్మ చెట్లని 5 feet చిన్న చిన్న చెట్లు అంటే 10 feet 8 feet 6 feet లోపలనే మనలు దాదాపు ఏంటంటే చిన్న చిన్న చెట్లనే
ఈల్డ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు సోదరులారా, అంటే దిగుబడులు తీసుకోవాలని ట్రై చేస్తున్నారు సోదరులారా. తప్పది. మనం ఈ లోపల ఏంటంటే ఆ పిండి, మెన్యూర్స్, ఆ కలుపు మందులు అవన్నీ కొట్టేసి మనం చిన్న స్టేజ్లోనే 1 or 2, 3 yearsలోనే మొక్కలను చంపేసుకుంటున్నాం. అట్లా చంపేది సోదరులారా. ఫస్ట్ మొక్కను ఎదగనియాలి సోదరులారా. క్రాప్ కొంచెం స్లో అయినా కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మొక్కను పెంచుకోవాలి సోదరులారా. వీలైనంత ఎక్కువగా మొక్కను పెంచుకుంటూ ఉండాలి. మొక్కను పెంచుకొని మొక్క అనేది సోదరులారా దానిమ్మ ఎలా ఉంటుందంటే చెట్టు ఏజ్ పెరిగే కొద్ది కాయ ఎక్కువ వస్తూ ఉంటుంది సోదరులారా. మీరు దానిమ్మ చెట్టుకి 200 kgs, 300 kgs కూడా తీయచ్చు సోదరులారా. తీస్తున్నారు ఆల్రెడీ. నేను మీకు ఒక శాంపిల్ వీడియో కూడా చూపిస్తాను. సో మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు 1000 చెట్లు ఉండాల్సిన అవసరం లేదు సోదరులారా. 400 చెట్లు ఉన్నా చాలా సోదరులారా. 400 చెట్లు 10 మీటర్ల చెట్లు ఉన్నా కానీ మీకు అద్భుతమైన ఈల్డ్ ఇస్తారు సోదరులారా. మీరు ఇప్పటి వరకు అందరూ చిన్న చెట్లనే మీరు చూస్తున్నారు. చిన్న చిన్న చెట్లకే కాయలు 20 kgs, 30 kgs బలాలు పెట్టడాలు, ఆ చిన్న చెట్టుకే దాని మీద యుద్ధం చేయటం, దాన్ని సాధ్యం మించిన మందులు, ఎరువులు పెట్టి దాన్ని చంపేయటాలు అవన్నీ చేస్తున్నారు సోదరులారా. దయచేసి రెండు తప్పులు చేసి సోదరులారా. దానిమ్మ చెట్టుని దాని గ్రోత్ని మీరు రియల్గా చూస్తే షాక్ అవుతారు సోదరులారా. అవి ఒక వేప చెట్టు, అది వేప చెట్టు అంత పెద్దగా అయితే సోదరులారా దానిమ్మ చెట్టు అనేది చిన్న చెట్టు కాదు, అది కూడా చెట్టే అనమాట, ఒక ట్రీ అనమాట. సో అంత పెద్ద చెట్టు చేసుకుంటే మీకు దిగుబడి అనేది విపరీతంగా వస్తుంది సోదరులారా. అర్థం చేసుకోండి. ఒకసారి కనుక మీరు ఒక 10, 12 years, 13 years దాటిన తర్వాత దానిమ్మ మొక్కలు అట్లా ఫ్రీగా వదిలేసి లైట్గా ఫర్టిగేషన్ చేసుకున్నా కానీ మీకు కాయలు వస్తాయి సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది రైతులు తెలియక దాన్ని చిన్న ఏజ్లోనే ఫస్ట్ ఇయర్ నుంచే పంటలు తీయటం, సెకండ్ ఇయర్ కల్లా నాకు మనీ డబ్బులు రావాలి, థర్డ్ ఇయర్ ఇంకా ఎక్కువ డబ్బులు ప్రయోగాలు చేసేసి తెలుసో తెలియక అటు ఇటు వ్యవసాయం చేసి చాలా వరకు లాస్ అవుతున్నారు సోదరులారా. మీరు దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి సోదరులారా. ఎందుకంటే చెట్టు పెరగనియాలి సోదరులారా. చెట్టు ఉంటేనే మన కాయలు వచ్చేది. చెట్లు లేనప్పుడు కాయలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. దానిమ్మ చెట్టుని జెన్యూన్గా పెంచండి సోదరులారా. దానికి అవసరమైన వేసి అవసరం లేని వేయద్దు సోదరులారా. వీలైనంత ఎక్కువగా ఫోలియర్స్ వెళ్ళిపోండి సోదరులారా. మీరు సాయిల్ డ్రెంచింగ్ ఏది పడుతుంది మీరు ఇష్టం ఉన్నట్టు పిండి అవన్నీ వేసేసుకొని ప్రాబ్లమ్స్ పెట్టుకోవడం కంటే మొక్కని ఎదగనిచ్చి అసలు రియల్గా దానిమ్మ చెట్టులో ఉన్న టేస్ట్, మజా అనేది, డబ్బు చూసే టేస్ట్ అనేది, ఫార్మర్ పొందే హ్యాపీనెస్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ మొక్క నుంచి ఎక్కువ దిగుబడి రావాలి. కానీ ఇక్కడ అంతా నెగిటివ్ పోతుంది మన పరిస్థితులన్నీ. చిన్న ఏజ్లోనే దానికి ఎక్కువ బలాలు పెట్టడం, దాన్ని చంపేయటం, రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అన్నీ చేస్తున్నారు. సాధారణంగా వేరే దేశాల్లో చూసి సోదరులారా మీరు దానిమ్మ చెట్టు అనేది కనీసం ఒక పెద్ద వేప చెట్టు అంత అయితే, ఒక మీడియం వేప చెట్టు అంత అయితే దాని నుంచి ఎన్ని కాయలు వస్తాయి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి మీరు మైండ్ సెట్ ఆలోచించండి సోదరులారా. దానిమ్మ చెట్లని కూడా ఒక వేపమాను అంటే ఒక చిన్న సైజు వేప చెట్టు లాగా చేసుకుంటే దానికి ఎన్ని కాయలు వస్తాయి చెప్పండి. అట్లా ఆ రూట్లో వెళ్ళి వ్యవసాయం చేయడానికి ట్రై చేయండి సోదరులారా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని చెట్లు, ఇప్పుడు మీరు చూస్తే చూడండి ఎంత పెద్ద చెట్టు ఇది, 100 kgs ఈజీ కూర్చుంటుంది. మీకు అర్థమైంది ఎంత ఎత్తుందో, చూడండి ఎంత ఎత్తుందో ఇది. సో ఇట్లా దాదాపుగా ఈ ఫామ్ అంతా మీరు చూసే ల్యాండ్ అంతా ఇన్ని చెట్లు ఉన్నాయి. సో దీన్ని ప్రాపర్గా మనం ఫర్టిగేషన్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకొని సోదరులారా ఇది ఒక ఫారెస్ట్ నుంచి దీన్ని నార్మల్ చెట్లకు తీసుకొచ్చాం సోదరులారా. దీనికి మళ్ళీ కల్టివేషన్ చేయాలి, ఫర్టిలైజర్ అప్లై చేయాలి, పెస్టిసైడ్స్ చేసుకోవాలి, ఫంగిసైడ్స్ చేసుకోవాలి, బయో స్టిమ్యులేట్స్ వాడాలి, గ్రోత్ రెగ్యులేటర్స్ వాడాలి. ఓకే సోదరులారా. సో ఇందులో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ సక్సెస్ అవుతాం, ఏం ప్రాబ్లం లేదు. బట్ కాకపోతే ప్రతి రైతు దయచేసి మీరు గమనించండి సోదరులారా. దానిమ్మ చెట్టుని కనీసము 5 మీటర్లు కానీ 10 మీటర్లు కానీ మీరు ఎదగనిస్తే ఒక్కసారి ఆలోచించండి. మీరు 1 ఎకరంలో 400 చెట్లు పెట్టుకొని దిగుబడులు రాక ఇబ్బందులు పడే బదులు కనీసం ఒక 250 చెట్లు ఉంచుకున్నా కానీ 200 చెట్లు ఉంచుకున్నా కానీ సోదరులారా మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే పాయింట్ మీకు స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ. ఆ చెట్లు ఎంత ఎత్తున్నాయో మీరు చూసుంటారు. మీరు దానిమ్మ చెట్లు మీ కూడా అంటే మీరు చేసే సేద్యంలో కూడా దానిమ్మ చెట్లను అంత ఇటు తీసుకెళ్తే మీరు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఎన్ని కేజీలు వస్తాయి ఒక చెట్టు నుంచి, అర్థమైందా? ఇప్పుడు ఒక చెట్టు నుంచి 20 kgs 30 kgs కోసం మనం రోజు యుద్ధం చేసే బదులు ఒక చెట్టు నుంచి 100 kgs తీసుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది, అదే సోదరులారా. బట్ దానికి కావాల్సిన ఒక ప్రాపర్ ఫర్టిగేషన్స్ కానీ విధానం కానీ పెంచుకోవటం కానీ దానికి కావాల్సిన సైంటిఫిక్ మార్గాలు కానీ ఇవన్నీ చేసుకుంటే సోదరులారా ఖచ్చితంగా రైతులు అనేవాళ్ళు మార్పు వచ్చుద్ది,
ఖచ్చితంగా సక్సెస్ కావడానికి 100% ఛాన్స్ ఉన్నాయి సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి. చిన్న చెట్లు 1 ఇయర్కే పెట్టుకొని 1 ఇయర్కి ఎన్ని మందులు ఇచ్చేసుకొని ఎక్కువ పెట్టుబడులు పెట్టుకొని 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి ఎంత ఉందో పెట్టుకొని సరిగా పంట రాక రైతులు నానా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు సోదరులారా. సో దయచేసి ఇది ఒక శాంపిల్ వీడియో, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్న సోదరులారా. ఈ చెట్టు ఒక్కొక్కటి వచ్చేసి ఆల్మోస్ట్ ఈ చెట్టు మీరు చూస్తున్న ఫామ్ ల్యాండ్లో ఒక చెట్టు 4 మీటర్ల హైట్ ఉంది, కొన్ని 5 మీటర్ల హైట్ కూడా ఉన్నాయి. సో అర్థం చేసుకోండి సోదరులారా. సో ఈ విధంగా ఏంటంటే మీరు చెట్టుని ఎక్కువ ఎదగనీయడానికి ట్రై చేయండి సోదరులారా. చెట్టుని ఫస్ట్ మనం ఫ్రీగా ఎదగనీయాలి. ఈ దానిమ్మ చెట్టు ఏంటంటే సాధారణంగా చనిపోదు, కానీ మనం చంపితే తప్పనిచ్చి. సో ఇది సోదరులారా, దయచేసి మీరు కూడా చెట్లను ఎదగనీయడానికి ట్రై చేయండి, పెంచి బాగా మంచి ఆదాయం తీసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట. టోటల్గా క్లీన్ చేసాం. ఇప్పుడు చూడండి ఈ ల్యాండ్ని.